ఉమ్మడి జిల్లాలో రజకులకు కేటాయించిన వృత్తి చెరువులు ఆక్రమణలకు గురై రజకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య అన్నారు. సోమవారం ఏలూరులోని జిల్లా రజక సంఘం కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ మేరకు నిడదవోలు నియోజకవర్గంలోని శెట్టిపేట గ్రామ రజకుల కార్యాలయానికి విచ్చేసి తమ సమస్యలను జిల్లా నాయకులకు విన్నవించారు. గ్రామంలో సుమారు 30 కుటుంబాలు రజక వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, సుమారు 70 సంవత్సరాల క్రితం రజకులకు 1 ఎకరం చెరువును కేటాయించారని తెలిపారు. గ్రామంలోని రజకుల చెరువును ఆక్రమించి శాశ్వత కట్టడాలు చేస్తున్నారని, వాటిని వెంటనే నిలుపుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని సుమారు 200 రజకుల చెరువులు ఆక్రమణకు గురయ్యాయని అన్నారు. ఆక్రమణదారులు కట్టడాలు నిర్మించుకోవడం చెరువు విస్తీర్ణంలో రికార్డుగా పేర్కొన్న రీతిగా లేకున్నప్పటికీ శిస్తు విషయంలో ఏమాత్రం మార్పులు లేకుండా రజకులతో కట్టించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రజక నేతలు అత్తెలి రమేష్, పాలవలస అప్పలస్వామి, పాలవలస శ్రీను, శీలం నర్సయ్య, నారాయణపూర్ ప్రసాద్, పాలవలస రాజేష్, అత్తెలి శ్రీను, వట్లూరు మురళి, దేవరపల్లి సుబ్బయ్య, అవిడ సుబ్రహ్మణ్యం, శ్రీనివాసు, అత్తెలి కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఉమ్మడి వ్యాప్తంగా అనేక గ్రామాల్లో రజకులు అనేక సమస్యల మీద చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా ఆక్రమణలు, ఎక్కడ చూసినా ఫీజులు ఎక్కువేయటం, చెరువులు కేటాయించకపోవటం, గ్రామాల్లో రజక స్త్రీల పట్ల అసభ్యకరమైన ప్రవర్తన చేయటం, కులం పేరుతో దూషించడం, ఇంకా ఎలాగ అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు రజకులు. ఈరోజు రజక సంఘ నేతలు శెట్టిపేట ఇక్కడ రావడం జరిగింది. అయితే ముఖ్యంగా వారి సమస్య నా దృష్టికి తీసుకురావడం జరిగింది. సుమారు 80 సంవత్సరాల క్రితం వీళ్ళకి రజక చెరువుని సుమారు 1 ఎకరం చెరువుని కేటాయించడం జరిగింది. అయితే ఈ చెరువులో వృత్తి చేసుకుంటున్నారు. బ్రిటిష్ గవర్నమెంట్ ఉండగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ వారి ఆధీనం పక్కన ఉండే ఈ శెట్టిపేటలో అప్పుడు ఈ వృత్తి కేటాయించడం జరిగింది. అయితే కాలక్రమేణీ ఈ రజకులు వృత్తి చేస్తున్న చెరువుని గ్రామంలో ఉండే కొంతమంది ఆక్రమణదారులు ఈ చెరువుని ఆక్రమణ చేసేసి ఎకరం ఉండే చెరువుని ఇప్పటికి 20 సెంట్లు 30 సెంట్లు చెరువుగా తీసుకొచ్చారు. చాలా దురదృష్టకరమైన విషయం. ఇదే విషయంలో గ్రామ రజక సంఘం వారు ఈస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ ప్రశాంతి మేడం గారి దృష్టికి, అదేవిధంగా ఆర్డీఓ కొవ్వూరు, అదేవిధంగా నిడదవోలు తహసీల్దార్ గారి దృష్టికి కూడా గ్రీవెన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ రోజు వీళ్ళ నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడానికి సిద్ధపడ్డారు. అదేవిధంగా అత్తెలి వెంకటరావు గారు ప్రెసిడెంట్ గాను, వైస్ ప్రెసిడెంట్ గా అత్తెలి నాగేశ్వరరావు గారు, సెక్రటరీగా అత్తెలి సురేష్ గారు, అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా అత్తెలి ప్రమోద్ కుమార్ గారు, తర్వాత అత్తెలి శ్రీని గారు కోశాధికారి గారు, అదేవిధంగా అత్తెలి దుర్గా ప్రసాద్ గారు సలహా సభ్యులు, అదేవిధంగా అత్తెలి బాలయ్య గారు కూడా సభ్యులుగా ఎన్నుకున్నారు. వీళ్ళు ఒక 3 సంవత్సరాల పాటు కార్యవర్గంగా ఉండేట్టు ఏర్పాటు చేసుకునే కూడా ఇక్కడ తీర్మానం చేసుకున్నారు. రజక సంఘానికి అందరూ కూడా ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కూడా సహకారం చేస్తారని మేము కోరుకుంటున్నాం. నమస్కారం అండి. దీనికి ఇచ్చిన పెద్దలకి, ఇక్కడున్న మా సహోదరులకి అందరికీ నా నమస్కారం అండి. మా గ్రామం చెట్టిపేట అండి, నిడదవోలు మండలం. మేము రజక సంఘం పెట్టిన అండి. మాకు చెరువు ఆక్రమణ జరిగిందండి. అది ఎలాగంటే గత 50-60 ఏళ్ళ క్రితం కానించి మేము అదే చెరువులో జీవనోపాధి చేసుకుంటున్నామండి. అది మేము కొంతమంది ఇలా ఊరు కొంచెం బయటకు వెళ్ళడం గట్రా జరిగిందండి. మేము హైదరాబాద్ గట్రా కొంతమంది వెళ్ళాం, కొంతమంది ఏమో రేవు చేసుకుంటూ బతుకుతున్నారు. ఆ రేవు చేసుకున్న కొంత ఆక్రమణదారులు మొత్తం ఆ చెరువుని మొత్తం ఆక్రమణ చేసేసారు, ఆక్రమణ చేసేసారు. అసలు ఆ చెరువు అనేది మొత్తం పోడు చేసి, అలాగే మన చెరువు గురించి మనం కావాలని నిలబడుతున్నామండి. అదే సహోదరు భావంగా అందరూ ఉండాలని అడుగుతున్నానండి. ఉంటానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన కట్లయ్య గారికి, మా సంఘం